నల్గొండ జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీ ఉదయం 4 గంటలకు కళ్యాణోత్సవంతో వేడుకలు ప్రారంభమై 9న గ్రామోత్సవంతో ముగియనున్నాయి. ఈ ఏడాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెబుతున్న ఆలయ ఈవో నవీన్తో మా ఉమ్మడి నల్గొండ జిల్లా కరెస్పాండెంట్ శంకర్ ఫేస్ టు ఫేస్. ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అయితే బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. మరో 2 రోజుల్లో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో నవీన్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్రహ్మోత్సవాలు, ఎన్ని రోజులకు ఎండ్ అవుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకు 2/2/2025 అనగా ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు నల్గొండ రామాలయం మనకు నగరోత్సవం ప్రారంభమవుతుంది. ఆ నగరోత్సవం అనంతరం 4వ తారీఖు సాయంత్రం అంటే మంగళవారం నైటు తెల్లవారితే బుధవారం 4 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అలాగే 7వ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 o'clock అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 9వ తారీఖు చెరువుగట్టు మరియు ఎల్లాడిగూడెం నందు గ్రామోత్సవం జరుగుతుంటుంది. ఇట్టి కార్యక్రమానికి దాదాపు 3 లక్షల మంది భక్తులు మన జిల్లా నుంచే కాకుండా మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. అందుకు తగ్గట్లు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివిధ శాఖల సమన్వయంతో ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా వచ్చి వారి యొక్క విధులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల పనులు చేస్తున్నారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా జనాలు ఇక్కడికి తరలి వస్తుంటారు. ప్రధానంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతానికి దేవస్థాన సిబ్బంది కొరత దృష్ట్యా మనకు శానిటేషన్ పరంగా మనం గ్రామ పంచాయతీ వారి సహకారంతో డిపిఓ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు సూచించిన విధంగా అదనపు వివిధ గ్రామాల నుంచి శానిటైజర్ సిబ్బందిని నియమించుకోవడం జరుగుతుంది. వారు 3, 4, 5 3 days కూడా వారు ఉండి భక్తులకు శానిటైజేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నారు. అంటే వేల మంది జనాలు వస్తారుగా, ఎలాంటి ఘటనలు జరగకుండా అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పోలీస్ శాఖ వారు దాదాపు 1000 మందితో సిబ్బందిని కేటాయించడం జరిగింది. మనకు ముఖ్యంగా కళ్యాణ మండపం వద్ద మరియు గర్భగుడి వద్ద క్యూ లైన్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు కూడా వారు కూడా షిఫ్ట్ల వైజు మన విధులు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. తదనుగుణంగా వారికి పోలీస్ శాఖ వారికి కూడా దేవస్థానం వారే మన వారికి భోజనం కానీ వసతి సదుపాయం కూడా సమకూరుస్తున్నాం. అందుకు తగ్గట్లు కూడా మేము ఆల్రెడీ రూమ్లను కేటాయించడం జరిగింది. భక్తులు ఏమంటున్నారంటే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయలేదు, క్యూ పద్ధతిని కావచ్చు, ఇంకా లేడీస్కి మహిళలకు కావచ్చు అదనంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని కొంతమంది భక్తులు వాపోతున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, అవి రేపు సాయంత్రానికి కంప్లీట్ అవుతాయి. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. మొత్తంగా 1000 మంది పోలీస్ బందోబస్తు మధ్య అయితే ఈ జాతర జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో 2 తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా జనాలు వస్తుంటారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాం, మహిళలకు అదనపు టాయిలెట్స్తో పాటు మంచినీటి సౌకర్యం కూడా కల్పించామని చెప్పేసి ఆలయ నవీన్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా, ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. పోలీస్ బందోబస్తు కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, అందరూ ఇప్పుడు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడెక్కడ ఏర్పాటు చేశామని నవీన్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్9 న్యూస్, నల్గొండ.